ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు భుజంగాసన్ విశేషత తెలుసుకుందాం. పాము పడగ లేపి ఆపినట్లుగా మన శరీరాన్ని బొడ్డు నుంచి తలభాగం వరకు పాము పడగవలే లేపి ఆపి ఉంచే ఆసనం కాబట్టి భుజంగాసన అని అట్లా పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగానండి ఈ భుజంగాసన వల్ల మెడనొప్పి ఉన్నవారు తగ్గించుకోవటానికి, అలాగే లేనివారి జీవితంలో రాకుండా చేసుకోవటానికి అద్భుతమైన ఆసనం భుజంగాసనం. అట్లాగే నడునొప్పి ఉన్నవారికి నడునొప్పి తగ్గటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ మెడ నడుము సమస్యలు ఉంటున్నాయి. బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటానికి బోర్లా పడుకుని సులభంగా చేయగలిగేది కదా. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి థైరాయిడ్ సమస్య తగ్గించుకోవటానికి, లేని వారికి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి భవిష్యత్తులో హార్మోన్ లోపం రాకుండా ఉండటానికి ఈ భుజంగాసన అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాంటి ఇన్ని లాభాలు కలిగించే భుజంగాసన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. భుజంగాసన చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. బోర్లా మనం అట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి అలా చాపేస్తాం. 2 చేతులను కూడా ముందుకు అట్లా చాపేస్తాం. తర్వాత 2 చేతుల్ని వెనక్కి తీసుకొచ్చి నాభికి ఇరువైపులా చూడండి అరిచేతులను అట్లా ఆనిచ్చేసేసి, ఆ తర్వాత 2 మోక చేతుల్ని లోపలికి నొక్కుకోవాలి. లోపలికి మోక చేతులు నొక్కున్నాక చూడండి గాలిని పీలుస్తూ నేల నుంచి తల, మెడ, నడుమన్నీ అట్లా లేపి వెనక్కి విరుస్తాం. ఇది భుజంగాసనం. కాళ్ళు చాపేసి అట్లా ఉంటాయి. పాము పడగలేపినట్టుగా మన శరీరాన్ని అలా లేపి ఉంచుతాం అన్నమాట. ఈ భుజంగాసనలు అట్లాగే ఉండటం వల్ల ఫలితం బాగా వస్తుంది. ఎక్కువసేపు ఉంటే మెడ నొప్పులు, నడునొప్పులు ఉన్న వారికి చాలా మంచిది. కాస్త వీపు భాగంలో కొవ్వు ఉన్న వారికి కూడా ఈ భుజంగాసనేసి అదే భంగిమలో కలుపుకొని ఉంటే కొవ్వు కూడా బాగా కరుగుతుందన్నమాట. నడువు నొప్పులు లేని వారికి ఇలాగే భుజంగాసన వేయటం వల్ల వంగి ముందుకు కూర్చున్నప్పుడు చేసే పనుల వల్ల వచ్చిన ఒత్తిడంతా పోయి చాలా చక్కటి ఫలితం నడుములో వచ్చి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చుని పని చేసినా నడువు నొప్పులు రాకుండా ఉంటాయన్నమాట. ఇక ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. గాలిని పీల్చుకుంటూ మెల్లగా తింపేస్తారు. ఇక హాయిగా బోర్లా పడుకుని అట్లా రిలాక్సేషన్, విశ్రాంతి స్థితి. నడువు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి 2 సార్లు అట్లా రిపీట్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. కొంతమందికి మెడ నొప్పి, నడువు నొప్పి తీవ్రంగా ఉన్నవారు ఇట్లా చేతులు సగం యాంగిల్ లాగా వచ్చేటట్టు పెట్టి ఆపలేనప్పుడు చేతులను కాస్త స్ట్రైట్గా పెట్టి భుజంగాసన చేస్తే కొద్దిగా సులభంగా చేయగలుగుతారు. క్రమేపీ ఆ చేతులు బెండ్ అయ్యే యాంగిల్లో బొడ్డు దగ్గర నుంచి నడువునట్లా వెనక్కి లేపి ఉంచితే ఫలితం ఇంకా బాగా ఉంటుంది. వీపు భాగం కొవ్వు కరగటానికి కూడా ఈ భుజంగాసన మంచిగా పనికొస్తుందన్నమాట. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు, చదువుకునే వయసులో పిల్లలు ప్రివెన్షన్గా మీరు 10 గంటలు అక్కడ వర్క్ చేయాలి అంటే, చదవాలి అంటే కూడా మీ స్పైన్ని, మెడ భాగాన్ని హెల్దీగా చేసుకోవటానికి భుజంగాసన మానకండి. నమస్కారం.